మాతృదేవోభవ. శిశువైనీయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భావంబులో దోచే నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడగా పశుతత్వము భయము గొల్పెడిని నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం బదే కాశీవాస భాగ్యం బదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 174వ భాగానికి స్వాగతం పలుకుతాం. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. నిజమైనటువంటి భక్తి ఏమిటో, ఎటువంటి భక్తుడు భగవంతుడికి ఇష్టుడవుతాడో స్పష్టంగా చెబుతున్నాడు కృష్ణుడు. జగద్గురువు, భగవంతుడిలోకెళ్ళ భగవంతుడు, దేవాధిదేవుడు. యో నహృష్యతి నద్వేష్టి, దేనికి అత్యంత ఆనందాన్ని పొందొద్దు, కేకలేయద్దు, గంతులేయద్దు. అది పిల్లల లక్షణం, పెద్దవాళ్ళ లక్షణం కాదు. నద్వేష్టి, దేన్ని ద్వేషించొద్దు. అంటే మనకి యోగం ఉన్నదేదో వస్తుంది, లేందు రాదు. కొన్ని ఉంటాయి, ప్రాప్తం అనేది ఉంటుంది. కర్మ సిద్ధాంతం ఎవడో కాదనలేడు కదా. దాన్ని బట్టి మనకు వచ్చి మీరు జీవితంలో ఆలోచించుకున్నా ఇప్పుడు తక్కువ ప్రయత్నం చేస్తేనే కొన్ని వస్తాయి, ఎంత ప్రయత్నం చేసినా కొన్ని రావు. ఇప్పుడు 11 ఏళ్ల క్రితం ఎప్పుడు నేను మొదటిసారి అమెరికా వాళ్ళు ఆహ్వానించారు 99లోనో ఎప్పుడు. అప్పుడు ఇంకా అసలు విమానం ఎక్కలేదు. సరే అమెరికా ప్రయాణం అంటే ఆనందం, దానికే ఉంది అని పెడితే ఎన్నో తయారై ఎన్నో కాగితాలు పెట్టుకుని అన్ని రికార్డు అంతా చూపించిన వీసా ఎవరు పొమ్మన్నాడు. ఇవ్వలేదు. నాకు బాధ కలిగిన ఆ బాధ నేను పద్యంలో చెప్పుకున్నా. వీసా లేదు విహంగ సంతతులకున్ వీక్షింపగా దేశముల్, వీసా లేదు నదీ ప్రవాహములకున్ అన్వేషింపగా క్షేత్రముల్, వీసా లేదు మన కవీంద్రునకు ఉత్ప్రేక్షింపగా లోకముల్, వీసా కావలనొక్క మానవునకే విద్యలు ప్రదర్శింపగన్. పక్షులు ఎంత అదృష్టవంతులు, వీసా లేదు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. నదులు ఎంత గొప్పవి, ఎక్కడికైనా ప్రవహిస్తాయి. కవిగా ఎంత గొప్పవాడిని నేను, మనస్సులో ఏదైనా ఊహించుకుంటాను నేను. ఎందుకంటే అమెరికా వెళ్ళకముందే అమెరికా మీద పద్యాలు రాశాను నేను. సాగర ఘోష కావ్యంలో 5వ అధ్యాయంలో మొత్తం అమెరికా స్వాతంత్ర సంగ్రామం అంతా ఉంది. స్వేచ్ఛా విగ్రహం, లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి పద్యాలు ఉన్నాయి. మరి అలా నేను ఉత్ప్రేక్షించుకుని హాయిగా రాశాను కదా. మనిషి ఏదైనా తన నా విద్య, నాకు అవధాన విద్య ఉందంటే నేను ప్రదర్శిస్తానంటే వీసా అంటే వీడు తలకాయ. పైగా ఎందుకు ఇదో సింపుల్కే మీకు ఆస్తులు ఏమన్నా నాకు సొంత ఇల్లు ఒకటి ఉంది అక్కడ, అది కూడా భార్య పేరు మీద ఉంది. అందుకని పైగా నాది ప్రైవేట్ ఉద్యోగం, అందుకని మీ పేరు మీద ఏమీ లేదు, మీది ప్రైవేట్ ఉద్యోగం, మీరు అక్కడ స్థిరపడడానికి ఎడుతున్నారు. ఆ మాట కూడా నాకేం చెప్పాలి. 298B అన్నాడు. కొట్టి అరే ఏం చెప్పడగా. మహామౌన మహర్షుల్లో అమెరికా కాన్సులేట్ వాళ్ళు గొప్పవాళ్ళు. దాని గురించి ఓ నెలలాళ్ళ బట్టి ప్రయత్నం చేసి బోర్డు సర్టిఫికెట్లు తెచ్చుకుని పాపం అక్కడి నుంచి వాళ్ళు పిలిచిన వాళ్ళు నానాయాతన పడి వాళ్ళు ఏవో కాగితాలు పంపించి ఇంత చేస్తే రాలేదు. అదే ఆ మరుసటి సంవత్సరం ఇక నాకు విసుగు వచ్చి ఎందుకు వచ్చిందే, వస్తే వచ్చింది లేకపోతే లేదు. వాళ్ళు పాపం ఎవరో పిలిచారు మళ్ళీ గౌరవంగా, అయ్యో రండి పర్వాలేదని. దాని గురించి నేను పెడితే అప్పటికి సాగర ఘోష కావ్యం అచ్చు అయింది. అచ్చు అయితే అంతకుముందు మీరేమి వాట్ ఈజ్ యువర్ వర్క్ జాబ్ అని ఏదో అడిగాడు. ఐఎమ్ ఎ పోయెట్, ఐఎమ్ డూయింగ్ ఎస్ జాబ్ యాజ్ ఎ ప్రిన్సిపాల్ ఆఫ్ ప్రైవేట్ కాలేజ్ అని ఏదో అన్నాను. అవి ఏవో చూపించాను కావ్యం. దాని మీద సముద్రం, ఆ కావ్యం బొమ్మ అందరూ సముద్రం చూశాడు. వీడేదో గొప్పవాడే అనుకున్నాడు మొత్తం మీద. అని మీ బొమ్మ చూసి యువర్ పోయిట్, నో నాట్ పోయిట్ అంటే నాకు అవమానం, ఎక్స్టెంపోర్ పోయిట్ అన్నాను. ఆశుకవి అవధానం, వాడికి ఎలా చెప్ప ఎక్స్టెంపోర్ పోయిట్ అన్నాడు. ఎస్ ఐ కెన్ కంపోజ్ పోయం ఆన్ ది స్పాట్ నౌ యూ కెన్ కంపోజ్ అన్నాడు. విచిత్ర. ఎస్ అన్నాను నేను. అంటే దెన్ కంపోజ్ పోయం ఆన్ ది ఫోన్. వాడి దగ్గర ఫోన్ ఒకటే ఉంది, ఇంకేం లేదు. ఫోన్ ల్యాండ్ ఫోన్ ఒకటి ఉంది అక్కడ. ఇప్పుడు 2001లో మాట నేను చెప్పేది. కంపోజ్ పోయం ఆన్ ది ఫోన్ అన్నాడు. మనకి విద్య ఉంది కదా చేతిలో. ట్రింగు ట్రింగు మనసు కంగారు పెట్టును, వచ్చి చూచినంత పలుకబోదు, ఎంత దూరమైన ఇట్టే ఏకము చేయు, ఫోను పెట్టే ఇప్పుడు పోపు పెట్టే అన్నాను నేను. ఆశో చేతిలో ఉంది కదా అవధాన విద్య, అవసరమైనప్పుడు ప్రదర్శించకపోతే ఎలాగా. ట్రింగు ట్రింగు మనసు కంగారు పెట్టును, ఓ రింగు రింగుమంటుంది అర్ధరాత్రి కూడా భయంకరంగా. వచ్చి చూచినంత పలుకోబోదు, తీరా వచ్చాక పైకి తీస్తే ఈ ఫోన్కి సౌకర్యం లేదంటాడు.
ఎంత దూరమైన ఇట్ట ఏకము చేయు. అమెరికా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, దూరాలన్నీ ఏకమైపోయినాయి. సెల్ ఫోన్ వచ్చాక మరీ ఏకమైనాయి. ఫోను పెట్టే ఇప్పుడు పోపు పెట్టే, వంటింట్లో ఉండో పోపు పెట్టలేక ఫోన్ కూడా తయారైంది అన్నాను. వాడు పైగా వాడికి తెలుగు అర్థం కాదు, కానీ నేను వేగంగా చెప్పడం ఒకటి, రాగం పాడడం ఒకటి చూసి ఏదో ఉంది సంథింగ్ అని గ్రహించాడు. సంథింగ్ 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 అనుకున్నాడు. సో లవ్లో పడ్డాడు వెంటనే. ఆ వెనకాల పైగా ఆ క్యూలో కొంతమంది, అది చెన్నైలో ఉండేది అప్పుడు ఆఫీసు, అక్కడ క్యూలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు నవ్వారు. ట్రింగ్ డ్రింగ్ అనగానే వాళ్ళు నవ్వారు. ఓ వాళ్ళు నవ్వారు ఉంటే ఏదో ఉంది ఇందులో. ఓ యు ఆర్ ఏ పోయెట్. వెంటనే వాడు, ఐ థింక్ ఐ కాంట్ అండర్స్టాండ్ వై హ్యావ్ యూ నాట్ బీన్ గివెన్ వీసా అన్నాడు. ఐ టు కాంట్ అండర్స్టాండ్ అన్నాడు. నీకు ఎందుకు వీసా ఇవ్వలేదు నాకు అర్థం కాదు. డోంట్ వరీ, యూ విల్ బి గివెన్ ఏ లాంగ్ వీసా అన్నాడు. లాంగ్ వీసా ఇంత పొడుగు ఇస్తాడేమో అనుకున్నాను. లేదు 10 ఏళ్ళకి ఇచ్చాడు. ఏం చెబుతామండి, ఏడాది పాటు కష్టపడి తయారైతే వీసా రాలేదా? ఏమీ తయారవకుండా చికాకెత్తి పెడితే వచ్చిందా? ఇంతే జీవితాన్ని. యోన హృష్యతిన ద్వేష్టి, వచ్చనా మేలు, రానిచో బాధ లేదు. ఇది మన సిద్ధాంతం. మా గురువులు నాకు నేర్పింది, అబ్బాయి ఏదైనా వస్తే మంచిది, రాకపోతే బాధ లేదు, దాని గురించి ఆలోచించవద్దు. యోన హృష్యతి నద్వేష్టి, అమితంగా ఆనందము వద్దు, ద్వేషించడం వద్దు. ఈవేళ యువతరానికి ఇది చాలా అవసరం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు, ఎంసెట్ రాస్తున్న వాళ్ళు, రకరకాల పోటీ పరీక్షల వాళ్ళు, మీ తండ్రిగా చెబుతున్నాను, మీ తల్లిగా చెబుతున్నాను, ఈ ర్యాంకు రావడం, ఫస్ట్ ర్యాంకు రావడం, అది ఏదో అవ్వడం పెద్ద విషయం కాదు. ప్రాణంతో మనం ఉండడం, తల్లిదండ్రులకు ఆనందం కలిగించడం చాలా ముఖ్యమైన విషయం. తల్లిదండ్రులు కూడా దయచేసి ఎప్పుడు పిల్లల దగ్గర ఈ ర్యాంకుల గురించి, మార్కుల గురించి, వీటి గురించి మాట్లాడకండి. అసలు అవంత ముఖ్యమైన విషయాలకు. మన పిల్లలు ఆనందంగా ఉండడం మనకు కావాలి. మన పిల్లలు ఆనందంగా, అది ముఖ్యం. నేను ఎప్పుడు చిన్నతనంలో ఏదో 4వ తరగతి చదువుతూ ఏదో పద్యానికి అర్థం తెలియక గొణుగుతూ వెతుకుతూ, అన్నం తినేటప్పుడు కూడా అదే పద్యం గొణుగుతూ ఉంటే మా అమ్మ కోప్పడదు. ఏమిటో అన్నం తినేటప్పుడు కూడా ఏదో పద్యాలు అంటే, లేదమ్మా అర్థం తెలియట్లా అంటే, నేను చెబుతాను అర్థం అని. నువ్వేం చెబుతావమ్మా? లేదు నాకేం బాధ లేదురా, నువ్వు ఆనందంగా మానేసి ఆలోచిస్తున్నావమ్మా, నువ్వు ఆనందనాలమ్మా, ఆనందంగా ఉండాలి, పద్యాల అర్థాల తర్వాత తెలుస్తారా, దానికే ఉంది. 7 ఏళ్ల వయసులో నాకు పద్యవర్ధం మీద ఆసక్తి ఏమిటి, నేను అన్నం తినాలని నా తల్లికి ఆసక్తి ఏమిటండి అంటే, మా అమ్మకు కావాల్సింది నేను అన్నం తినడం, నేను ఆరోగ్యంగా ఉండడం తప్ప, నేను ర్యాంకులు సాధించడం, నేను సహస్రావధానం అవ్వడం, టీవీల్లో కనపడడం, బాగా సంపాదించడం, అందరూ నా కాళ్ళకి దండం పడడం, ఇవన్నీ మా అమ్మకు ఆనందం కలిగించే విషయాలకు. మా వాడు బాగున్నాడు అంతే చాలు, వేళకి తిండి తినట్లేదు. 2 ఏళ్ల క్రితం పోయింది, అంతవరకు అదే మాట. పోయే రోజు కూడా వేళకి తిండి తినరా, వాళ్ళు కెమెరా వాళ్ళు వస్తారమ్మా, అన్నం తినమమ్మా, 1 గంటకైనా అన్నం తినరా. ఇది గొడవ. ఎప్పుడు రూపాయి ఎంత ఇచ్చేవన్నాడు, తల్లి అడగలేదు, భార్య అడగలేదు. ఎంత అదృష్టవంతుండని నేను. ఎవరు అడిగి, ఇప్పుడు ఆవిడ అడగదు అసలు. ఆ ప్రసక్తి వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి సుఖంగా ఉన్నాం. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు ఈ పిల్లల ఆనందం గురించి, ఆనందం గురించి, ఆరోగ్యం గురించి మాట్లాడాలి, కానీ సాధించవలసిన విజయాలు, లక్ష్యాలు ఏకరువు పెట్టద్దండి వాళ్ళ దగ్గర. అంబేద్కర్లతోనూ గాంధీలతోనూ పోల్చొద్దండి. వాళ్ళు మహానుభావులండి. వాళ్ళు కూడా జీవితంలో ఎంతో కష్టపడి చాలా పైకి వచ్చారండి. అంత కష్టాలు వీళ్ళు పడలేరండి. వాళ్ళు మరింత కృంగిపోతారు. ఇది యోన హృష్యతిన ద్వేష్టి. దీన్ని వేదాంతం అనుకుంటే ఎలాగండి? ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లల గురించి చెబుతున్నాను నేను ఈ విషయాన్ని. ర్యాంక్ వచ్చినంత మాత్రాన్ని అమితంగా గర్వపడద్దు, కోల్పోయినంత మాత్రాన్ని బాధపడద్దు. అటువంటి వాడే కృష్ణుడికి ఇష్టమైన వాడు. నా సోచతి నా కాంక్షతి, దేనికి దుఃఖించవద్దు, దేన్ని కోరవద్దు. ఇదంతా వైరాగ్యం కాదండి, జీవన విధానం. యోన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక. నశోచతి నకాంక్షతి. పరిణామాలు అనేకం జరుగుతాయి, ఎక్కువ ఏడుస్తూ కూర్చోవద్దు. జీవితంలో ఏదీ ముఖ్యం కాదు, ఎందుకంటే జీవితమే ముఖ్యం కాదు. జీవితమే ఓ పెద్ద చమత్కారం, ఓ జోక్. నిజం చెప్పాలంటే ఒక జోక్, ఒక చమత్కారం. ఇదంతా భగవంతుడి యొక్క లీల. క్రీడార్థం సృజిసి ప్రపంచమఖిలం అంటోంది శివానందలహరి. లోకవత్తు లీలా కైవల్యం అంటుంది బ్రహ్మసూత్రాలు, సాక్షాత్ వ్యాస భగవానుడు రచించినవి. లోకవత్తు లీలా కైవల్యం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. అద్వైత సిద్ధాంతం వేదం చెబుతున్నమాట, జగన్మిథ్య, లోకం మిథ్య. ఈ మిథ్యలో మన జీవితం ఎంత? ఇందులో మనం సాధించవలసిన విజయాలు ఏమిటి? ఎన్ని? ఎవరికి లెక్క? విజయాలకు లెక్క ఉందా అండి? 5 ఏళ్ల పిల్లాడు పక్క తడపకుండా ఉంటే ఘన విజయం సాధించినట్టే. 10 ఏళ్ల పిల్లాడు భయపడకుండా ఒంటరిగా పడుకుంటే ఘన విజయం సాధించినట్టే. 20 ఏళ్ల పిల్లాడు 4 స్నేహితులను సంపాదించుకోగలిగితే ఘన విజయం సాధించినట్టే. 30 ఏళ్ల యువకుడు శృంగార భోగాలు సంపూర్ణంగా అనుభవించగలిగితే ఘన విజయం సాధించినట్టే. 40 ఏళ్ల మనిషి ఒక జీవితానికి సరిపడా సంపాదించగలిగితే, అప్పటికే జీవితంలో
ఇబ్బంది పడకుండా సంపాదించగలిగితే గొప్ప విజయం సాధించినట్టే. మళ్ళీ సరిగ్గా చూడండి, రౌండ్ తిరుగుతుంది, ఇలా వృత్తం తిరుగుతుంది. 50 ఏళ్లకు కూడా 40 ఏళ్లదే లక్ష్యం. ఎందుకని ఇంకా ఉద్యోగంలో ఉంటాడు, వ్యాపారంలో ఉంటాడు, ఇంకా కొంత వయస్సులో ఉంటాడు, ప్రౌఢత్వం వస్తుంది. 50 ఏళ్లకు కూడా లక్ష్యం ఏమిటంటే జీవితానికి సరిపడా సంపాదించుకోగలగడం, విజయాలు సాధించినట్టే. 60 ఏళ్ళు వచ్చిన పెద్ద మనిషి మళ్ళీ 20 ఏళ్ళకి వెళ్ళండి, సరిగ్గా 30 ఏళ్ళకి వెళ్ళండి. ఏ శృంగారు సుఖాలు అప్పుడు అనుభవించాడో అంత కాకపోయినా ఇంకా కాస్త భ్రమపడగలిగే స్థితిలో ఉంటే ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నట్టే 60 ఏళ్లకు కూడా. అదే విజయం చాలు. ఇంకా అప్పుడు కూడా కాస్త అనిపించి కాస్త ఏదో భ్రమపడుతున్నాడంటే పర్వాలేదు, మనిషి కొంచెం లైన్లో ఉన్నట్టే, ఇంకా ఉప్పు గారం తింటున్నట్టే. అదే విజయం, ఇంకా అంతకంటే ఏం అక్కర్లేదు. 70 ఏళ్ళకు మనిషి, పెద్ద మనిషి, ముసలాడు, 20 ఏళ్ళకి సరిగ్గా మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఆ 20 ఏళ్లలో సంపాదించుకున్న 4 స్నేహితుల్ని 70 ఏళ్ల వరకు మిగుల్చుకోగలిగితే, 50 ఏళ్ల స్నేహం కొనసాగితే వాడు ఘన విజయం సాధించినట్టే. మళ్ళీ 80 ఏళ్ల పెద్ద మనిషి వృద్ధుడు సరిగ్గా 10 ఏళ్ళకి వెళ్ళండి. 10 ఏళ్లప్పుడు ఒంటరిగా పడుకోగలిగినట్టే. 80 ఏళ్ల వయస్సులో కూడా ఒంటరిగా పడుకోగలిగితే భయం లేకుండా విజయం సాధించినట్టే. మళ్ళీ 85 ఏళ్ళకి వెళ్ళండి, సరిగ్గా 5 ఏళ్ళు. 5 ఏళ్ల పిల్లాడు పక్క తడపకుండా పడుకోవడం ఘన విజయమైనట్టే. 85 ఏళ్ల ముసలాడు కూడా డైపర్ వేసుకోకుండా పక్క తడపకుండా పడుకోగలిగి రాత్రి వాంచగలిగినప్పుడు బాత్రూమ్కి వెళ్ళగలుగుతున్నాడంటే ఘన విజయం సాధించినట్టే. 85 ఏళ్ల తర్వాత బతికి ఉండడమే ఘన విజయం, ఇంకేం సాధించక్కర్లేదు. ఇది విజయ పరంపర. ఏమిటండి ఇందులో గొప్ప విషయం? ఏమిటి ఎంత పొడి చేయాలి మన జీవితాన్ని? జీవితమే మిథ్యా అంటుంటే. అందుకని నా శోచతే నా కాంక్షతే. జీవితంలో ఏ పరిణామానికి అంత ఉబ్బి తబ్బిపైపోవక్కర్లేదు, పొంగి బోర్లా పడక్కర్లేదు, దుఃఖంతో చుట్టుకుపోవక్కర్లేదు. దేన్నైనా అలా మామూలుగా తీసుకుంటే జరుగుతూ ఉంటే బాగుంది. శుభాశుభ పరిత్యాగి యువతరం గమనించండి. ముఖ్యంగా ఈ రోజు మంచిది, ఈ రోజు చెడ్డది, ఈ తిథి మంచిది, ఈ తిథి చెడ్డది, ఈ శకునం మంచిది, ఈ శకునం చెడ్డది, ఈ వలలో దయచేసి పడద్దండి. ఎన్నింటికో పనికిరాని చవితి ఆదవు పూజ్యో గణాధిపక, వినాయకుడు పుట్టినరోజు. ఎలా చెబుతామండి తిథులను పనికిరాదని? మీకు శాస్త్రం లోతుల్లోకి వెళ్ళినా పెద్దవాళ్ళు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కానీ ఏదైనా కొన్నింటికి పనికొస్తుంది, కొన్నింటికి పనికిరాదు. మొత్తమే పనికిరాదంటూ ప్రపంచంలో ఉండదు. అమావాస్య ఎన్నింటికో చెడ్డది, యుద్ధానికి మంచిది, పెళ్లికి కూడా మంచిది అంటారు. ఒక్కోసారి పెళ్లి మాట్లాడడానికి కాదు, ముహూర్తం పెట్టచ్చు ఏదో చెబుతారు. కొన్ని అమావాస్య కొన్నింటికి మంచిది. దీపావళి అమావాస్య కదా, పోలాల అమావాస్య లేదా పండుగలో? కొన్నింటికి మంచిది. కురుక్షేత్ర యుద్ధం అమావాస్య నాడు ప్రారంభమైంది, పైగా శ్రీకృష్ణుడు పెట్టేట ముహూర్తం. మరి దుర్యోధనుడు ఎలా ఒప్పుకున్నాడు మంచిది కాకపోతే? మంచిది. ఈ శుభాశుభాలు పరిణామాలు జీవితంలో జరిగేవి. శుభాలు దివాల గురించి అంకెలు, ఇప్పుడు అంకెల మాసం ఇంకా తిథులకైనా ఒక అర్థం ఉంది. నవమి ప్రయాణానికి మంచిది కాదు, అన్నిటికీ మంచిది కాకపోవడమే లేదు. శాస్త్రం కూడా అంతే. ఇంకా అది మీకు ఈరోజు లెక్క అంకె 5 ఎలా చెబుతారండి? ఈ లెక్కల్ని 6 మంచిది కాదు, 5 మంచిది ఎలా చెప్పేస్తారండి? కేవలం గుడ్డి నమ్మకాలు ప్రోత్సహిస్తున్నారు. ఈ అంకెల్లో, అక్షరాల్లో, తిథుల్లో, వారాల్లో శుభాశుభాల విషయాలు వదిలేయాలి. ఇవి జీవితంలో కూడా శుభాశుభ పరిణామాలు సమానంగా తీసుకోవాలి. అప్పుడు భక్తిమాన్ యస్సమే ప్రియ, ఆత్మయందే దృష్టి కలిగిన వాడు, నాయందే భక్తి కలిగిన వాడు నాకు చాలా ఇష్టమైన వాడు. ఇది భగవంతుడి తాత్పర్యం. ఈ తత్వం కనుక కలిగి ఉండాలి తప్ప కేవలం కొంతమంది గ్రంథాలు చదివేసి దాంట్లో మాటలు అప్పగించేసి గడగడగడగడాల శ్లోకాలు పద్యాలు అన్నీ కలిపి ఉటంకించేస్తూ ఉంటే అయ్యబాబోయ్ అనిపిస్తుంది మనకి. వీళ్ళందరూ జ్ఞానులు కాదు, జాగ్రత్త పడాలి. శృతుల అభ్యాసము చేసి శాస్త్రగరిమలను శోధించి తత్వంబులన్ మతినూహించి ప్రపంచమస్థిరము బ్రహ్మం వెన్న సత్యంబు కాంచితి మంసున్ సఫలన్ వృధావచనములు చెప్పంగనే కాదు నిర్జిత చిత్త స్థిర సౌఖ్యములు తెలియరు శ్రీకాళహస్తీశ్వర. పూర్వ గ్రంథాల గురించి చెబుతున్నాడు ఇక్కడ. అవి చాలా గొప్పవి. వేదములు, శాస్త్రములు, పురాణములు మనిషిని జ్ఞానంలోకి తీసుకురావడానికి, అజ్ఞానం నుంచి బయటపడేయడానికి రాశారు. వాటినే ఆక్షేపిస్తున్నాడు ధూర్జటి. వాటి మీద అవమానం కాదు, వాటిని తక్కువ చేయడం కాదు. అవి చదివినంత మాత్రంలో సరిపోలేదంటున్నాడు. శృతుల అభ్యాసము చేసి, వేదములు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శాస్త్రగరిమలను శోధించి, అనేక శాస్త్రాల్లో తర్కం, వ్యాకరణం, వేదాంతం, పాండిత్యాలు సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అద్భుతంగా పురాణాలు చెప్పిన వాళ్ళు, లోకాన్ని ఊపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తత్వంబులన్ మతిని ఊహించి తత్వ విచారణ మనస్సులో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచం అస్థిరము బ్రహ్మం వెన్న సత్యంబు,
ఏముందండి బ్రహ్మసత్యం జగన్మిథ్య వేదాంతం అంతా ఇంతే కదో, ఆ ముక్కుపోవడం ఎలా బారాయి? జగన్మిథ్య అయితే ముక్కుపోవడం మిథ్య కదా. నేను పూర్వం పండితుల సంగతి చెబుతున్న తరగా ఇప్పుడు సిగరెట్లు. మీకు ఒక మాట చెబుతున్నందుకు మరోలా అనుకోవద్దు. పొద్దున్నే ఆధునిక వాతావరణం చెబితేనే ఆధునిక జీవితం అర్థమవుతుంది. కొన్ని చోట్ల మనం గమనిస్తామండి, 4 గ్లాసులు ముందులేసి కూర్చుంటారండి మందుకోడి మనుషులు. సీసాలు గ్లాసులు మిరపకాయ బజ్జీలు వేసి కూర్చుని కవిత్వాలు చదువుతారండి, శాస్త్రాలు చదువుతారు. వాదించేవన్నీ బ్రహ్మాండమైన పౌరాణిక విషయాలు. మొన్న నేను స్పీచ్ ఇచ్చాను, అస్సలు అదిరింది. లోతుల్లోకి వెళ్ళాయి. లోతుల్లో గ్లాసు లోతుల్లోకేనా? నిజంగా నువ్వు చెప్పినటువంటి స్పీచ్ నీకు అర్థమైతే ఈ గ్లాసు ఎందుకు వదలపెట్టలేకపోతున్నావు మహానుభావ? ఇవాళ చాలా ఆధునిక మేధావులు చేస్తున్న పనులు ఇవి. పూర్వకాలం వాళ్ళకి ముక్కుపోవడం వ్యసనం అయితే వీళ్ళకి మందు వాళ్ళు నయం కొంచెం, వాళ్ళకి ఖర్చు తక్కువ, ప్రమాదం తక్కువ. వీళ్ళకి మరీ ప్రమాదం ఎక్కువ. సంసారాలు దెబ్బైపోతున్నాయి ఈ మద్యపానం వల్ల. పైగా ఉపాధ్యాయులు ఆచార్యుల స్థానంలో ఉన్న వాళ్ళు ఈ పనులు చేస్తే విద్యార్థులు ఏమవుతారండి? దీనికి ఇంకా 100 సమర్థింపులు మళ్ళీ. ఇది వీళ్ళ గురించే మాట. ఇది ఏముందండి వేదాంతం అంతా. అసలు మొన్న నిజంగా అసలు శంకరాచార్యని మించిన వాళ్ళు లేడండి. శంకరాచార్య ఈ వంకరాచార్య ఏమిటి ఈయన గ్లాసు పట్టుకుని ఇక్కడ? అసలు మనం గ్లాసు పట్టుకుని మందు అందులో ఉండగా శంకరాచార్య పేరెత్తడానికి మనకు అర్హత ఉందండి? అసలు చేస్తున్న పని ఏమిటి, మాట్లాడుతున్న మాట ఏమిటి? తత్వం మన మించి చెప్పగలిగిన వాళ్ళు మనం చేస్తున్న పని ఇంత తత్వం తెలిస్తే ఈ పని ఏమిటి అసలు? పోనీ ఏమైనా తెలియని వయసులో ఏదో 20 ఏళ్ళు 25 ఏళ్ళు యవ్వనం ఉండి ఎప్పుడు ఏదో పేకాడేవాళ్ళం ఏదో, అది వేరే విషయం. అది 70 ఏళ్ళు వచ్చినా ఇదే గొడవ. దీనికి మళ్ళీ సమర్థింపులా శాస్త్రాల నుంచి? దీని మీద పద్యాలు శ్లోకాలు. ఇదే వాళ్ళకే రేవిది. శృతుల అభ్యాసము చేసి శాస్త్రగరిమలను శోధించి తత్వంబులన్ మతి నూహించి ప్రపంచమస్థిరము బ్రహ్మం వెన్న సత్యంబు కాంచితి మంచు. ఇంకా కొంతమంది మేము చూసామండి, మాకు బ్రహ్మసాక్షాత్కారం అయిపోయిందండి. అబ్బా, బ్రహ్మసాక్షాత్కారం అయిపోయింది, ఇంక బ్రహ్మకేం పనే లేదు. ఇంకా ఈ బ్రహ్మ ఎవరో చతుర్ముఖ బ్రహ్మో ఇంకెవరో శనిముఖమో. అంటే ఈ గొప్పలు ఇవన్నీ. శృతుల అభ్యాసము చేసి శాస్త్రగరిమలను శోధించి తత్వంబులన్ మతి నూహించి ప్రపంచమస్థిరము బ్రహ్మం వెన్న సత్యంబు కాంచితి మంచున్ సభలన్ వృధావచనములు చెప్పంగానే కాదు. ఊరికే సభల్లో మాట్లాడడం కాదయ్యా. రకరకాల రంగాల్లో ప్రవేశించి శుభ్రంగా సంపాదించిన వాళ్ళు తాగేసి శుభ్రంగాను సభల్లో మాత్రం వేదాంతం బ్రహ్మాండంగా పాటలు రాసేస్తారు, పద్యాలు రాసేస్తారు, పాటలు వాళ్లే పాడేస్తారు. ప్రపంచమంతా ఒక క్రీడ, ఒక ఆట, ఒక గేమ్. ఎన్ని పాటలు పాడతారో అసలు ఇంత గొప్ప వేదాంతం. పైగా మళ్ళీ బొట్టు మామూలుగా పెట్టడం, ఈ చివరి నుంచి ఈ చివరికి పెడతాడు అడ్డబొట్టు. ఇంక ఇది అయితే పర్వాలేదు, ఇంక గుండు మీదకి వెళ్ళిపోవాలి, ముక్కు మీదకి వచ్చేయాలి. ఈ డ్యాన్స్ కార్యక్రమాలన్నీ భగవంతుడికి తెలియవా? సాయంత్రం అయితే గ్లాసు పట్టుకోకుండా ఉండలేకపోతున్నామే. మనకి దేనికండి ఈ పని లేని పాటలు వేదాంతం అంతా? మనం చూసి లోకం మోసపోవడానిక? మనం ఏదో గొప్ప గురువులవని? నిజంగా తత్వం తెలుస్తుంటే ఒక్క దుర్వ్యసనాన్ని ఎందుకు వదలలేకపోతున్నాం మనం? పెద్దవాళ్ళు, ప్రముఖులైన వాళ్ళు కూడా ఏం వంట పట్టినట్టు మనకి ముందు మనకి మాట్లాడే అర్హత లేదు. అయితే ఈ మందు అర్హత ఏదో కూడా మానేయాలి. నిర్జిత చిత్త స్థిర సౌఖ్యములు తెలియరు. స్త్రీ వ్యామోహం, ఈ మద్యపాన వ్యామోహం, ఒక జూదం మీద ఉండే వ్యామోహం, గుర్రపందాల మీద ఉండే వ్యామోహం, వీటన్నిటికంటే గొప్ప అనేక రకాల అసూయలు. మీరు పెద్ద పెద్ద పండితుల్లో కూడా విపరీతమైన అసూయలు. ప్రతి రంగం కుళ్ళిపోవడానికి ఇదే కారణం. పండితం దృష్ట్వా శ్వానవద్ ఘుర్ఘురాయతే సంస్కృతంలో చెప్పారు. ఓ పండితుడిని ఇంకో పండితుడు చూడగానే కుక్కలా మొరుగుతాడు. ఎందుకంటే వాడు వేదిక ఎక్కడం, వాడు గౌరవం పొందడం వీడికి ఇష్టం లేదు. వాడికి ఏమొచ్చండి, వాడు తలకాయ అని మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే వీడికి ఏమొచ్చాను వాడు. మొత్తం మీద జనం విన్నవాళ్ళు ఏమిటి మనం వీళ్ళని ఎంత గౌరవిస్తున్నాం, వీళ్ళు ఎలా ఉన్నారేమిటి? ఇదే నిర్జిత చిత్త స్థిర సౌఖ్యములు తెలియరు. మనస్సును జయించి కోరికలను అదుపులో పెట్టుకోగలిగితే ఉండే స్థిరమైన సౌఖ్యం వీళ్ళకి తెలియడం లేదు. వేదాలు చదివారు, శాస్త్రాలు చదివారు, పురాణాలు చదివారు, బ్రహ్మాండంగా వాటి మీద మాట్లాడతారు. మళ్ళీ డబ్బు దగ్గర కక్కుర్తి పడతారు. ఇద్దరు పండితులు అక్కడ ఉంటే ఒక పండితుడికి ఏదో సన్మానం చేసామనుకోండి, పక్క పండితుడు ఒక్కొక్కడు ఈ కవరు మీద ఏమి ఇచ్చారని అడుగుతాడు. ఇదో పెద్ద కక్కుర్తి బుద్ధి. అడగకూడదు అలాగా. వాడికి ఇచ్చేది ఏదో వాడికి ఇస్తారు, నీకెందుకే గొడవ? అంటే ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా, ఇక్కడ నేను ఎక్కువ వారు ఎక్కువ తెలుపోవాలి. వారైతే ఎందుకు ఎక్కువ?
ఇంకా అంతేకాదు, వేదికల మీద కూర్చుంటే ఎవరిని ముందు మాట్లాడమన్నారు, ఎవరిని వెనక మాట్లాడమన్నారు, ఎవరికి ఎక్కువ కవరేజ్ ఇచ్చారు, అధ్యక్షుడు పక్కన ఎవరు కూర్చున్నారు, ఆయన నెత్తి మీద ఎవరు ఇవన్నీ చర్చలా? ఇవన్నీ అవసరమా? వీళ్ళ మేధావుల మధ్యలో నేను పూర్వకాల పండితులు అనలేదండి, విశ్వవిద్యాలయాల మేధావులు, కళారంగాల్లో ఉన్న మేధావులు, కవిత్వ రంగంలో ఉన్న మేధావులు చేస్తున్న పనివి. ఎన్ని రకాల ఈర్ష్యలు, ద్వేషాలు. మనకు అవకాశం రాలేదు కాబట్టి ఎవడో మన దోచుకున్నాడని మాట్లాడుతున్నాం. మనకు అవకాశం వస్తే మన కింద వాడిని దోచుకుందుకు మనం సిద్ధంగా ఉన్నాం ఇక్కడ. లేకపోతే ఓ పక్క దళితులు, బలహీనులు అన్న వాళ్ళలోనే అనేక రకాల విభజనలు ఎందుకు వచ్చాయండి? వాళ్ళలోనే కొంతమంది మాకు అన్యాయం జరిగింది, మా వాళ్లే మాకు అన్యాయం చేశారు. మరి జాషువా గారు మొత్తుకున్న విషయం కాదా ఇది పద్యంలో? మా వాళ్లే దెబ్బలాడుకుంటారని చెప్పలేదు ఆయన. అదే జరిగింది కదండి, మహాకవులు చెప్పింది. ఓ శ్రీశ్రీ అయినా, జాషువా అయినా, కరుణశ్రీ అయినా, విశ్వనాథ అయినా ఏం చెప్పారో అదే జరుగుతుంది కదండి. ఎప్పుడు మనం మేలుకుంటామండి? అదే కదా దుర్జడి చెప్పేది. మనస్సును జయించండి, మనస్సును జయించండి. ఎందుకు వచ్చిన ద్వేషాలు ఇవి? ఎందుకు వచ్చిన కోపాలు ఇవి? ఓ పక్క మనం చెబుతున్నదేమో జ్ఞానం. ఆ జ్ఞానానికి ముందు మనం కట్టుబడి ఉండాలి కదా. మన సాటి జ్ఞానికో, సాటి పండితుడికో, సాటి తత్వవేత్తకో ఒక సన్మానం జరిగిన ఆనందంగా మనం ముందు వెళ్ళి దండయ్యాలి మెళ్ళో. ఆయనకి జరగడం ఆనందం అని మనకు చెప్పాలి, మనం ప్రకటించాలి ఆ విషయాన్ని. అసలు మన అడిగినా కూడా ఆయనకి చేయండి, నాకంటే పెద్ద ఆయనకి చేయండి ముందు అని మనమే అంటే ఆయన ఎంత ఆనందిస్తాడు? ఈ కోరికలకు సంబంధించిన మనస్సును జయించలేక రకరకాల ఉద్యోగాలు, రకరకాల తాపత్రయాలు, ఇంత కష్టపడి చదివాం, విదేశాలు వెళ్ళాం. విచిత్రం, నేను అనేక దేశాలు అక్కడ ముఠాలు చూస్తున్నాం విపరీతంగా. ఒక్కొక్క ఊళ్ళో 2 తెలుగు సంఘాలు ఉన్నాయి. ఒక ఊరికి 2 సంఘాలు అవసరమా? అసలు ఊరు మొత్తం ఉండే తెలుగు వాళ్ళు ఎంత? కార్యక్రమం పెడితే హాజరయ్యే తెలుగు వాళ్ళు ఎంతమంది? అందులో 2 సంఘాలు దేనికండి? లాటా, పీటా, డాటా, బాటా, పూటా, టాటా, నీటా, నాటా ఎన్నున్నాయో ఏకంగా అని టాటా. నేను ఇంకో కొత్త సంఘం కూడా విన్నాను వచ్చాను. ఒక వ్యక్తి నన్ను కలిసి నేను ఒకటి పెట్టానండి తంతా అన్నాడు. అదేమిటయ్యా అన్న? TANTA తంతా అన్నాడు. ఏమిటంటే తెలుగు అమెరికన్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ తెలుగు అమెరికన్. తెలుగు అమెరికన్ TA నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ తెలుగు అసోసియేషన్. ఏ తెలుగు సంఘంతోనూ సంబంధం లేని తెలుగువాడిని, అమెరికాలో ఉన్నవాడిని. నేను ఏ మీటింగులకి వెళ్ళను, ఎవడు పిలిచినా కూడా నాకు సంబంధం లేదు, నా అసోసియేషన్ నాదే, నా పేరు తాంతా అన్నాడు ఆయన. TANTA. బాగుంది కదండి. నువ్వు నాకు నచ్చేవారు అబ్బాయి, నేను నీ సంఘంలో నేను చేరతానంటే మనం ఎవరిని చేరనివ్వం కదండి అన్నాడు. బాగానే ఉంది కానీ ఇంత చిత్రంగా నవ్వొస్తుంది చూడండి. అంటే ఇన్ని అవసరమా? అంటే అంటిన విద్యలందుకొని ఆకాశమంటుచు సాగి వచ్చి ఏమందినదందులోని పరమార్థము. అంటిన విద్యలందుకొని ఆకాశమంటుచు సాగి వచ్చి ఏమంటినదందులోని పరమార్థము. నీకును నాకు భేదమా, నీకును నాకు భేదమా. వింటకు చెప్పుగొంటకును విన్నదనంబగునిట్టి వెళ్ళ, వింటకు చెప్పుగొంటకును విన్నదనంబగునిట్టి వెళ్ళ అని ఇదివరకు ఎప్పుడో పద్యం చెప్పాను. ఈ చివరి పాదం ఎందుకు చెప్పలేదు అంటే, ఆ పాదంలో ఒక ప్రాంతాన్ని పెట్టా. ఏ ఊళ్ళో నేను అమెరికాలో ఇబ్బందులు పడ్డానో ఆ ఊరి పేరు అందులో పెట్టాను. వారెవరూ బాధపడ్డం నాకు ఇష్టం లేదు కాబట్టి చివరి పాదం చెప్పడం లేదు, మర్చిపోయాను అనుకోవద్దు. తెలుగు జాతి జగడంబులుమా అని ప్రశాంతి నందెడిన్ అని నేను అవధానంలోనే చెప్పాను, మొహమాట లేకుండా. ఎందుకంటే నా అవధానానికి ఆటంకం కలిగించే పరిస్థితులు వచ్చాయి గ్రూప్ రాజకీయాల కారణంగా. సరే, నా లౌక్యం నాకు ఉంది కాబట్టి ఇద్దరికి చెరువు అవధానం చేసి నేను బయటపడ్డాను. నేనేం తక్కువ అండి ఏమిటి? నా తెలివితేటలు నాకున్నాయి. నేను శుభ్రంగా సంభవాలు పుచ్చుకుని వచ్చాను, మనకేం మొహమాటం లేదు. పెట్టపోర బిల్లు తీర్చింది. ఇద్దరికి గుణపాఠం చెప్పొచ్చి ఈ పద్యం కూడా చెప్పా. తెలుగు జాతి జగడంబులుమా అని ప్రశాంతి నందెడిన్. అయ్యా, అనేక విద్యలు చదివారు మీరు, పెద్ద పెద్ద విద్యలు. ఆకాశాన్ని అంటుకుని సాగి వచ్చారు. అంటిన విద్యలందుకొని ఆకాశమంటుచు సాగి వచ్చి ఏమంటినదందులోని పరమార్థము. నీకును నాకు భేదమా. అంత పెద్ద విద్యలు చదివారు, గొప్పవాళ్ళు ఉంటున్నారు, మేధావులు ఉంటున్నారు. ఇన్ని వేల మైళ్ళు దాటి ఈ భూమి మీద ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చారు. పగలు రాత్రి అయిపోయింది, రాత్రి పగలైపోయింది. మీలో పగలు పోలేదు, జీవితం అంతా రాత్రే మిగిలింది, పగలు పోలేదు మనస్సులో. ఎందుకయ్యా ఈ విద్యలు, ఈ ఉద్యోగాలు, ఈ సంపాదనలన్నీ? అంటే ఖండాంతరాలు వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆగిరినా మారదే మన కుళ్ళు బుద్ధి. మనవాడినే మనం తొక్కేస్తున్నామే. వాళ్ళ నుంచి నేర్చుకోవలసింది పోయి విదేశీయుల నుంచి వాళ్ళ వ్యవస్థను కొంచెం ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నామే. అందుకని వింటకు చెప్పుకొంటకును విన్నదాంబగునిట్టి వెళ్ళ. వినడానికి చెప్పుకోవడానికి కూడా బాగా లేవండి. ఇన్ని సంఘాలు అవసరమా అండి విదేశాల్లో? తెలుగు భాషకు సేవ చేయడానికి ఇన్ని అవసరమా? అంటే సేవ జరగడం ప్రధానంగా అది మన ద్వారా జరగాలి. నేను అధ్యక్షుడుగా ఉండగా జరగాలి, లేకపోతే నేను జరగనవ్వను. మరి ఇక్కడ రాజకీయాలు అనేవి, అక్కడ అవే.
అంటే మరి ఎక్కడికి వెళ్ళినా మన బుద్ధి మారినప్పుడు మరి నాకు పురాణాల మీద కూడా నాకు ఒక అనుమానం, కైలాసం వైకుంఠానికి వెడితే మాత్రం మారతామో, బహుశా మనం వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే అక్కడ వాళ్ళని జరగొట్టేస్తాం మనం. అనవసరంగా విష్ణుమూర్తి అనుచరుల్ని, శివుడు అనుచరుల్ని, పాపం వాళ్ళు ఏదో అక్కడ బాగున్నారు, వాళ్ళకి పెట్టి వాళ్ళ బొట్టులో తేడాలు చెప్పేసి, శివుడు అనుచరులు ఇలా ఉండకూడదు, ఈ బొట్టు ఇంకా ఇక్కడికి రావాలి, విష్ణు అనుచరులు ముక్కు మీదకి రావాలి, మేము భూలోకంలో అలాగే పెట్టాం, మాదో ప్రత్యేకమైన వర్గం అని వాళ్ళకి బొట్లు పెట్టేస్తాం. మనం అంత గొప్ప వాళ్ళం. అందుకని నిర్జిత చిత్త స్థిర సౌఖ్యములను తెలియరు, గ్రంథాలు చదవడం. అప్పుడు వేదములైనా ఇప్పుడు వీడియో టాక్లైనా, అప్పుడు శాస్త్రములైనా ఇప్పుడు సాఫ్ట్వేర్లైనా, అప్పుడు పురాణాలైనా ఇప్పుడు ఫుటేజీలైనా, ఏవైనా నువ్వు ఏం చదువు, ఏ విద్యలో గొప్పవాడకో మాకు అనవసరం. మనస్సులో సంస్కారం ఉందా లేదా, సాటి మనిషిని ప్రేమించగలుగుతున్నావా లేదా, లేదా మన పెత్తనం కోసం ఎవరినో తొక్కేస్తున్నామా, ఈ అహంకార ప్రవృత్తి ఇది పోనంత వరకు ఎన్ని భగవద్గీతలు మనం విన్నా ఒకటే, ఎన్ని శాస్త్రాలు మనం చదివినా ఒకటే. అందుకు మార్గాలు ఒక మూడే మెట్లు. ఒకటి అవగాహన, రెండు ముందు అధ్యయనం, అవగాహన అన్వయము ఆచరణ. ముందు అవగాహన చేసుకోవాలి, దాన్ని జీవితానికి అన్వయం చేసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈరోజు ఈ మాట విన్నాం, దీన్ని ఆచరణలో పెడదాం, ఎంత బాగుంటుందో చూడండి జీవితం. అటువంటి అద్భుతమైన జీవితాన్ని మీకు అందించడం కోసం మళ్ళీ 23:30 గంటల్లో మీ దగ్గరికి ABN ఆంధ్రజ్యోతి వారు రాబోతున్నాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.